నెక్స్ట్ ఇక టాప్ 5 కాలేజీలో సీట్ వస్తే కంప్యూటర్ సైన్స్ గాని, అలైడ్ బ్రాంచెస్ గాని అవి తీసుకోమంటారా? లేదా డీమ్డ్ యూనివర్సిటీలో మన కంప్యూటర్ సైన్స్ గాని, అలైడ్ బ్రాంచెస్ తీసుకోవడానికి అదే ఇప్పుడు మళ్ళా మనం జనరలైజ్ చేయలేమండి. ఓకే. సో, ఇప్పుడు మణిపాల్‌లో సీఎస్‌సి వచ్చింది. ఆర్ వీఐటీ వెల్లూరులో సీఎస్‌సి వచ్చింది. వర్సెస్ వీఐటీ వెల్లూరులో ఫస్ట్ ఇయర్‌లో వచ్చింది. వర్సెస్ మనకిక్కడొచ్చింది. నన్నడిగితే నేను మణిపాల్ గాని, వీఐటీ గాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటాను నేను. ఆ తర్వాత మన లోకల్ కాలేజెస్. ఆల్‌రైట్. కానీ కొత్తగా వచ్చిన డీమ్డ్ యూనివర్సిటీస్ గాని, కొత్తగా వచ్చిన క్యాంపసెస్‌తో కంపేర్ చేస్తే నన్నడిగితే ఈ టాప్ 5కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో సార్ నాకు అంటే నా వచ్చిన క్వెషన్ ఏంటంటే మన కామెంట్ సెక్షన్‌లో రైట్. మణిపాల్‌లో కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చింది. అదే సందర్భంలో ఇక మహేంద్రలో కూడా వచ్చింది. ఈ రెండిటికి అన్నప్పుడు సేమ్ మణిపాల్. మణిపాల్‌కి ఫస్ట్ ప్రయారిటీ. డౌట్ లేదు. మహీంద్రా ఇంకా చాలా మీకు తెలుసు కదా! మహీంద్రా అవును. ఇంకా టైం పడుతుంది. ఇంకా మీరు జోసాకి సంబంధించి విద్యార్థులకి, తల్లిదండ్రులకు ఏమైనా ప్రధాన సూచన ఏమైనా చేస్తారా? అంటే ఏం లేదండి. బేసికలీ ఈ ర్యాంకు జోసాకి మీరు అర్హులయ్యారు అంటే, ఎంతో కష్టపడిన తర్వాత మీరు జోసాకి ఇది సాధించారు. సో, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఏదో క్యాజువల్‌గా ఎక్సర్సైజ్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా, రీసెర్చ్ చేయకుండా, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసేసి మీరు ఆప్షన్స్ పెట్టకండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఒక ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత, ఆ ర్యాంక్‌కి సరిపడ్డ, ఆ ర్యాంక్‌కి ఏదైతే మీరు ఎలిజిబులో అటువంటి బ్రాంచు, కాలేజు తెచ్చుకోవాలి. అది మీ ప్రయాస. మీ దానికి మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో, దానికి ఏదో సిల్లీ మిస్టేక్స్ చేసి గాని, లేకపోతే ఎఫర్ట్ పెట్టకుండా ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఇది నన్నడిగితే స్టూడెంట్స్‌కి ఒకటికే వదిలేయకూడదు ఇది. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఆ మెచ్యూరిటీ ఉండదు. తర్వాత నేను చూస్తాను ప్రతి సంవత్సరం ఎలాంటి మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తారో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గానీ, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల గానీ, ఇలాంటి వెరైటీ ఆఫ్ చేస్తారు. అందుకోసం ఇది స్టూడెంట్స్‌కి ఒకటే వదిలేయకూడదు. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. అయ్యి కరెక్ట్ ఎఫర్ట్ పెట్టి, ఆ తర్వాత కాంపిటీషన్ బట్టి మనకి ర్యాంక్ ఏదో వస్తుంది. ఎఫర్ట్ మాత్రం మన సైడ్ నుంచి 100% పెట్టాలి. మిస్టేక్స్ ఏమి చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళా దొరకదు. ఇంకొక చిన్న క్వెషన్ సార్. మొదటి మార్క్, రెండో మార్క్‌కి మధ్య 2 మార్క్స్ ఉంటాయి. మొదటి మార్క్స్ అంటే మనకు తెలిసి తెలియక చాలా పెట్టేసుకుంటూ పోతాం. రెండో మార్క్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. సో, మార్క్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు అగైన్ వి హావ్ టు టేక్ దిస్ మార్క్స్ వెరీ సీరియస్‌లీ. ఎందుకంటే జోసాలో ఫస్ట్ మార్క్ వచ్చిన తర్వాత సడెన్‌గా పేరెంట్స్‌కి ఒక షాక్ తగులుతుంది. చాలామంది పేరెంట్స్ ఒక ఊహా ప్రపంచంలో ఉంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జోసా ర్యాంక్స్ బట్టి ఏదో వచ్చేస్తుంది. ఇలాంటివేవో అనుకుంటారు. సో, ఫస్ట్ మార్క్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఝలక్ తగులుతుంది. వాళ్ళకి అరే! ఇది అవ్వకపోవచ్చు. అందుకోసం మార్క్ తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాలి. ఫస్ట్ మార్క్ ముందరే మనం అన్ని సీరియస్ ఆప్షన్స్ ఏదో ఎక్స్‌పెరిమెంటల్‌గా కాదు. అన్ని మన సీరియస్ ఆప్షన్స్ మనం ఇవ్వాలి. ఎక్కువ అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి మనం. అదే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు, అదే ఫైనల్ అన్నట్టు ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనం ఎక్కడున్నామో అని తెలుస్తుంది. కాకపోతే దేశవ్యాప్తంగా అందరూ అంత సీరియస్ తీసుకోరు. చాలామంది ఫస్ట్ మార్క్ ముందర ఆప్షన్స్ ఫిల్ చేయరు తిన్నగా. కొంతమంది అసలు ఫిల్లే చేయరు. సో, దానివల్ల మనకి కరెక్ట్ ఐడియా రాదు. కాకపోతే ఒక ఐడియా వస్తుంది. ఏదో సమాంచన వస్తుంది. సో, ఫస్ట్ మార్క్ అయిన తర్వాత మనం ఏదైనా ఆబ్వియస్ మిస్టేక్స్ చేస్తే మనం సవరించుకొని అప్ అండ్ డౌన్ చేసుకొని సెకండ్ మార్క్ అన్నది మీకు మోర్ ఆర్ లెస్ మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది మీకు. అన్లెస్ మీరు సెకండ్ మార్క్ తర్వాత మీరు చాలా చేంజెస్ చేస్తే తప్ప సెకండ్ మార్క్‌లో మీకేమొస్తుందో ఫైనల్‌గా కూడా మీకు ఇన్ ఆల్ కేసెస్ అదే వస్తుంది. సో, మార్క్స్ మాత్రం మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మీరు ఎక్కడున్నారు అనేది తెలుస్తుంది. ఫస్ట్ మార్క్ తర్వాత చాలా మార్పులు చేస్తారు అందరూ. చాలామంది పార్టిసిపేట్ చేయని వాళ్ళు అప్పుడు చేస్తారు. సో, అందుకోసం ఫస్ట్ మార్క్ నుంచి సెకండ్ మార్క్‌కి చాలా మార్పులుంటాయి. కానీ సెకండ్ మార్క్‌లో మీకు ఏదొస్తుందో అది మీకు ఆల్మోస్ట్ మీకు ఫైనల్ అనుకోవాలి. ఓకే. ఈ సందర్భంలో ముఖ్యంగా జోసా కౌన్సెలింగ్ మరొక కేవలం 3, 4 రోజుల్లో ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి కేవలం ఒక వారం రోజులు మాత్రమే గడువుంది.
కాబట్టి ఈ వారం రోజులు మీకున్నటువంటి ఇతరత్ర వ్యాపకాలన్నిటిని కూడా అవసరమైతే ఉద్యోగాలు కూడా సెలవు పెట్టి మీ యొక్క పిల్లలతో కూర్చొని ఖచ్చితమైనటువంటి కసరత్తు చేయకుంటే మీకు మీ యొక్క బాబుకు వచ్చినటువంటి లేదా అమ్మాయికి వచ్చినటువంటి ర్యాంకు తగ్గటువంటి కాలేజీ గానీ, కోర్స్ గానీ రాకపోవచ్చు అని మనకు సార్ చెప్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ యొక్క వారం రోజులు చాలా క్రూషియల్‌గా భావించి జోసా కౌన్సిలింగ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 1కి 2 సార్లు వాటి గురించి ఆలోచించి అవసరమైతే సీనియర్లు మరియు నిపుణుల సలహాలు తీసుకొని ఆ తర్వాత మీరు కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇచ్చి మాక్ 1, మాక్ 2లో ఖచ్చితంగా పాల్గొని ఆ తర్వాత మీ యొక్క పిల్లలకి మంచి కోర్సు, మంచి బ్రాంచ్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా జోసా కౌన్సిలింగ్ మీద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాటికి నిపుణుల సలహాలు, సూచనలు తప్పక మేము అందించడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూ ఉండండి ఎడ్యుకేటెడ్ 360.